హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. తప్పకుండా చివరి వరకు చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే, ధీరజ్ ఒంటరిగా నిలబడి అమూల్య విషయంలో ప్రేమ చేసిన విషయం గురించే ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక అది చూసిన ప్రేమ వెంటనే ధీరజ్ దగ్గరికి వచ్చి, ఏంట్రా ఆలోచిస్తున్నావు అనగానే, అప్పుడు చూడు, నీతో మాట్లాడడం నాకు అనవసరం, నువ్వు చేసిన మోసం చాలు, ముందు ఇక్కడి నుంచి వెళ్ళు అంటూ ఉంటే, ఇక అది విన్న ప్రేమ బాధపడుతూ ఉంటుంది. అప్పుడు ప్రేమ, చూసావు కదరా, అమూల్య ఏం చెప్పిందో విన్నావు కదా, నేను అలా చేసి ఉండకపోతే అమూల్య ప్రాణాలతో ఉండేదే కాదు అని ప్రేమ అంటూ ఉంటే, అప్పుడు ధీరజ్, చూడు, నేను ఎంతగానో ప్రేమించాను, కానీ నువ్వు మాత్రం నన్ను మోసం చేశావు, నిన్ను నమ్మాను చూడు, నాది బుద్ధి తక్కువ. అసలు ఆ కళ్యాణ్ గాడు నిన్ను మోసం చేసి వెళ్ళిపోయినప్పుడు నిన్ను కాపాడకుండా ఉంటే బాగుండేది. ఆ రోజు నీ మెడలో తాళి కట్టి నేను తప్పు చేశాను. అయినా నీలాంటి వాళ్లకు ఆ కళ్యాణ్ లాంటి వాడో సరైన వాడు. అసలు నిన్ను పెళ్లి చేసుకోవడమే నాది బుద్ధి తక్కువ. మా అమ్మ చెప్పినట్టు నీ మెడలో తాళి కట్టి నేను పిచ్చి పని చేశాను. నన్ను ఇంతలా మోసం చేస్తావని అస్సలు అనుకోలేదు అని చెప్పి ధీరజ్ చాలా కోపంగా ప్రేమని తిట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక అది చూసిన నర్మద ఒక్కసారి షాక్ అవుతుంది. ఇక ప్రేమ మాత్రం ధీరజ్ అన్న మాటలు విని చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఏడుస్తూ ఉంటుంది. ఇక నర్మద ప్రేమ దగ్గరికి వచ్చి, ప్రేమ, ఊరుకో ప్రేమ, కోపంలో అలా ధీరజ్ తిట్టాడే కానీ నువ్వంటే ధీరజ్కి చాలా ప్రేమ, ఊరుకో, మా అమ్మవు కాదు అని బ్రతిమిలాడుతూ ఉంటుంది. అప్పుడు ప్రేమ, లేదక్క, నేను ధీరజ్ని మోసం చేశానని అనుకుంటున్నాడు, ఇక జన్మలో నన్ను క్షమించడు, ధీరజ్ నా మొహం చూడడానికి కూడా ఇష్టపడడక్క అని ప్రేమ అంటూ ఉంటే, అప్పుడు నర్మద, చూడు ప్రేమ, ఇప్పుడు చాలా కోపంగా ఉన్నారు, మనం ఎంత చెప్పినా వాళ్ళు వినరు, అందుకే కొద్ది రోజులు ఓపిక పట్టు, ఆ తర్వాత నేను ధీరజ్తో మాట్లాడతాను అని చెప్పి నర్మద ఇక ప్రేమని గదిలోకి తీసుకువెళ్తుంది. ఇక ప్రేమ మాత్రం ధీరజ్ గురించే ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది. వీడేంటి నన్ను ఇలా తప్పుగా అర్థం చేసుకున్నాడు, నేను అమూల్య జీవితం కాపాడడం కోసమే నేను తన మెడలో తాళి వేసుకొని రమ్మని చెప్పాను, కానీ నేను ఆ ఇంటి మనిషినని, ఆ ఇంట్లో వాళ్ళ లెక్కనే ఆలోచిస్తున్నానని, ఇంకా ఈ ఇంటి మీద కోపం ఉందని ధీరజ్ నన్ను బాధ పెడుతున్నాడు అని చెప్పి ఇక ప్రేమ బాధపడుతూనే ఉంటుంది. అప్పుడు నర్మద, ఏంటి ప్రేమ, ఎంత చెప్పినా వినవా, చూడు, ధీరజ్ కోపంలో అన్నాడు కదా, ఊరుకో అంటూ ఉంటే, అప్పుడు ప్రేమ, లేదక్క, ఇక నా వల్ల కాదు, నేను ధీరజ్ అన్న మాటలకి ఇంట్లో నుండి వెళ్ళిపోతానక్క అని ప్రేమ అంటుంది. ఇక అది విన్న నర్మద ఒక్కసారి స్టన్ అవుతుంది. ఏంటి, ఇంట్లో నుంచి వెళ్ళిపోతావా, ఎందుకు అనగానే, అప్పుడు ప్రేమ, లేకపోతే ఏంటక్క, ధీరజ్ నన్ను అంతలా బాధ పెడుతుంటే ఎలా ఉండమంటావు, లేదు నేను వెళ్ళిపోతాను అనేసరికి ఇక నర్మద, ఎక్కడికి వెళ్తావు, మీ పుట్టింటికి వెళ్ళిపోతావా అనగానే, అప్పుడు లేదక్క, పుట్టింటికి వెళ్ళను, ఇక్కడ ఉండను, నా ఫ్రెండ్స్ దగ్గర కొద్ది రోజులు ఉండి ఎక్కడో హాస్టల్ చూసుకొని ఉంటాను అని ప్రేమ తన లగేజ్ సర్దుకుంటూ ఇక ఉండగా, అది చూసిన నర్మద, ఎలా, ప్రేమ ఎంత చెప్పినా ఇక్కడ ఉండడం లేదు, ఎలా, ప్రేమని ఎలా ఉంచాలి, ఈ విషయం ధీరజ్ దగ్గరికి వెళ్ళి తేల్చుకుంటాను అని చెప్పి ఇక నర్మద వెంటనే ధీరజ్ దగ్గరికి వెళ్తుంది. ధీరజ్ చాలా కోపంగా ఉంటాడు. అది చూసిన నర్మద, ధీరజ్ నీతో మాట్లాడాలి అనేసరికి అప్పుడు ధీరజ్, లేదొదినా, నువ్వు కూడా ప్రేమతో చేతులు కలిపి మమ్మల్ని మోసం చేశావు, ఈ విషయంలో నువ్వు కూడా ఉన్నావని తెలిసిన దగ్గర నుండి నాకు చాలా కోపంగా ఉంది, ఇప్పుడు నీ మాట వినను నేను అని ధీరజ్ అంటాడు. అప్పుడు నర్మద, ఏంటి ధీరజ్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, అసలు నీకేం తెలుసని ప్రేమ గురించి అలా మాట్లాడుతున్నావు అనగానే, అప్పుడు ధీరజ్, ఇంకా ఏం చెయ్యాలి, నా చెల్లెలి జీవితం నాశనం చేసుకోవడం కోసమే తను ఈ ఇంట్లో అడుగుపెట్టింది, కావాలనే నా చెల్లెలి జీవితాన్ని నాశనం చేసింది, ఇంకా తన గురించి నాకేం తెలియాలి అని ధీరజ్ అంటూ ఉంటే, ఇక ఆ మాటలు విన్న నర్మదకి చాలా కోపం వస్తుంది. కాదు ధీరజ్, అసలు ప్రేమ తప్పు చెయ్యలేదు అనగానే, చెయ్యకపోతే
నాకు నా చెల్లెలు మెడలో తాళి వేసుకురమ్మని ఎందుకు చెప్తుంది? అయినా ఆ మోసం చేసేదానికి ఆ కళ్యాణ్ అయితేనే సరైన జోడి అని చెప్పి ధీరజ్ ప్రేమ గురించి చాలా తప్పుగా మాట్లాడుతూ ఉంటాడు. ఇక ఆ మాటలు విన్న నర్మదకి చాలా కోపం వస్తుంది. వెంటనే ధీరజ్ చెంప పగలగొడుతుంది. ఏంటి, ప్రేమ మోసం చేసిందా? ఎప్పుడు, ఎలా మోసం చేసింది? ఆ రోజు నీ చెల్లెలు ఫోన్ చేసి నేను చనిపోతానని చెప్పడంతో ప్రేమ తన మెడలో తాళి కట్టుకోమని చెప్పి నీ చెల్లెల్ని బ్రతికించడం మోసం చేసినట్ట? లేక అసలు అమూల్య విశ్వ ప్రేమించుకొని ఇంట్లో నుండి ఎవరు బయటికి పంపించారో తెలియకుండా నువ్వు ప్రేమని తిట్టడం మోసం చేసినట్ట అని చెప్పి నర్మద అంటూ ఉంటే అప్పుడు ధీరజ్, ఏంటొదినా, ప్రేమ గురించి తెలిసి కూడా అలా మాట్లాడుతున్నావు అనగానే అప్పుడు నర్మద, చూడు ధీరజ్, ప్రేమ మోసం చేసిందని తెలిస్తే ఆ రోజు నేను లంచం తీసుకున్న కేసులో భద్రావతి సేనాపతి నా మీద కేసు పెట్టారు. ఆ రోజు ఆ అకౌంట్లో డబ్బులు వాళ్ళ నాన్న అకౌంట్ చూడడానికి ఆ ఇంటికి వెళ్ళి ప్రేమ నన్ను కాపాడింది, అది గుర్తుకు లేదా? అంతేకాకుండా ఆ రోజు విశ్వ భద్రావతి నీ కాలరు పట్టుకొని నా మేనకోడల్ని మోసం చేసి నువ్వు తీసుకువెళ్ళావు అని చెప్పి గొడవ చేశారు. ఆ రోజు వాళ్ళ పుట్టింటి వాళ్ళ ముందు నీ గురించి గొప్పగా చెప్పింది. నేనే ధీరజ్ని ప్రేమించాను, నేనే వాడితో వెళ్ళిపోయాను, నన్ను మోసం చెయ్యలేదు అని వాళ్ళకి చెప్పింది. అది మోసం చేయడమా? అమూల్య చనిపోతానంటే ఇలా ప్లాన్ వేసి అమూల్యాని బ్రతికించడం తను తప్పు చేసినట్ట? అసలు ప్రేమ గురించి ఏం తెలుసని నీకలా మాట్లాడుతున్నావు అని నర్మద అంటుంది. ఆ మాటలు విన్న ధీరజ్ ఒక్కసారి స్టన్ అవుతాడు. ఏంటొదినా, ఏం మాట్లాడుతున్నావు అనగానే అప్పుడు నర్మద, చూడు ధీరజ్, ఇన్ని రోజులు ప్రేమ తప్పు చేసిందని అనుకుంటున్నావు, కానీ అమూల్య అసలు విశ్వతో వెళ్ళిపోవడానికి ప్రేమ కాదు కారణం, ఆ శ్రీవల్లే ఆ రోజు అమూల్యని విశ్వతో బలవంతంగా ఇంట్లో నుంచి పంపించేసింది. ఇక అమూల్య శ్రీవల్లి గురించి ఎక్కడ నిజాన్ని బయట పెడితే వాళ్ళ జీవితం నాశనం అయిపోతుందోనని ఆ విషయం ఎవరితోనూ చెప్పలేదు, తన మనసులోనే దాచుకుంది అని నర్మద అంటుంది. ఆ మాటలు విన్న ధీరజ్ ఒక్కసారి స్టన్ అవుతాడు. ఏంటొదినా, ప్రేమని నా ముందు మంచిగా నిలబెట్టడం కోసం ఇలా అబద్ధాలు ఆడుతున్నావా అని ధీరజ్ అనగానే ఇక నర్మద, అవునా, అయితే నాతోరా అని చెప్పి ఇక నర్మద ధీరజ్ని తీసుకొని అమూల్య దగ్గరికి వెళ్తుంది. ఇక నర్మద అమూల్యతో, అమూల్య, నిజం చెప్పు, ప్రేమ ధీరజులు శాశ్వతంగా విడిపోవాలంటే అబద్ధం చెప్పు, లేక వాళ్ళిద్దరూ కలిసి ఎప్పటికీ ఈ ఇంట్లోనే ఉండాలంటే నిజం చెప్పు, ఇది మీ అన్నయ్యకి మాత్రమే చెప్పు. అసలు ఆ రోజు రాత్రి నిన్ను విశ్వ దగ్గరికి ఎవరు తీసుకువెళ్ళారు? బలవంతంగా విశ్వకి ఎవరు అప్పగించారు? చెప్పు అమూల్య అని నర్మద అంటుంది. ఆ మాటలు విన్న అమూల్య చాలా బాధపడుతూ, అన్నయ్య, నువ్వు ప్రేమ వదినని తప్పుగా అర్థం చేసుకున్నావు. ఆ రోజు నన్ను బలవంతంగా విశ్వాకి అప్పగించింది శ్రీవల్లి వదినే. తన నిజ స్వరూపం అందరి ముందు బయట పెడితే అన్నయ్య తనని క్షమించడు, తన జీవితం నాశనమైపోతుంది. అందుకే శ్రీవల్లి వదిన నిజ స్వరూపాన్ని బయట పెట్టలేదు అని అమూల్య అంటుంది. ఆ మాటలు విన్న ధీరజ్ ఒక్కసారి షాక్ అయిపోతాడు. అంటే నీ జీవితం నాశనమైపోవడానికి శ్రీవల్లి వదిన కారణమా అనగానే అప్పుడు అవునన్నయ్య, తనే కారణం, అసలు విశ్వాన్ని ప్రేమించడానికి కారణం తనే, మా ఇద్దరి మధ్య ప్రేమ రాయబారం నడిపించింది కూడా తనే. ఈ విషయం తన గురించి ఎక్కడ బయట పెడతానని తను కంగారు పడింది, కానీ అన్నయ్య మొహం చూసి వదిలేశాను అని ఇక అమూల్య శ్రీవల్లి గురించి అన్ని నిజాలు ధీరజ్ ముందు బయట పెడుతుంది. ఇక అది విన్న ధీరజ్ చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక వెంటనే అమూల్యతో, ఏంటి అమూల్య, ఇలా చేశావంటి? నీ జీవితం నాశనం చేసిందని ప్రేమని నేను ఎంతో తిట్టాను, పాపం తనని బాధ పెట్టాను అనగానే అప్పుడు నర్మద, చూడు ధీరజ్, నువ్వు ప్రేమని బాధ పెట్టావు అనుకుంటున్నావు, కానీ ప్రేమ మాత్రం నువ్వన్న మాటలకు తట్టుకోలేక తను ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి రెడీ అవుతుంది అని నర్మద అంటుంది. ఆ మాటలు విన్న ధీరజ్ ఒక్కసారి షాక్ అయిపోతాడు. వదిన, ఏంటి, ప్రేమ ఇంట్లో నుంచి వెళ్ళిపోతుందా అని చెప్పి ఇక ధీరజ్ వెంటనే తన గదిలోకి వచ్చి చూసేసరికి ప్రేమ ఎక్కడా కనిపించదు. ఇక ధీరజ్ ఒక్కసారి స్టన్ అయిపోతాడు. వదిన, ప్రేమ కనిపించడం లేదు వదిన అనగానే అప్పుడు నర్మద, అవునులే ధీరజ్, అయినా ప్రేమ నిన్ను మోసం చేసింది కదా, వెళ్ళిపోతేనేంటి, వెళ్ళిపోని,
అని నర్మద అనగానే ఇక ధీరజ్ అదేంటొదినా తెలియక ఏదో తప్పు చేశాను, నేను ప్రేమ మీద కోపం పెంచుకున్నాను, అంతేకాని నిజం తెలిసాక ప్రేమని అలా ఎలా వదిలేస్తాను వదినా అని ధీరజ్ అనగానే అప్పుడు నర్మద లేకపోతే ఏంటి ధీరజ్ ఆవేశంలో నోటికి ఎంతొస్తే అంతే మాట్లాడడమా, చూడు నువ్వన్న మాటలకు తట్టుకోలేక ఇప్పుడు ప్రేమ ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది అని నర్మద అంటుంది. ఇక వెంటనే ధీరజ్ సరే వదినా ప్రేమ ఎక్కడ ఉన్నా నేను వెళ్ళి ప్రేమని తీసుకొస్తాను అని చెప్పి ధీరజ్ వెంటనే తన బండి తీసుకొని ప్రేమని వెతుక్కుంటూ వెళ్తూ ఉంటాడు. ప్రేమ ఎక్కడా కనిపించకపోవడంతో ధీరజ్ చాలా బాధపడుతూ ఉంటాడు. ఏంటి ప్రేమ ఏదో కోపంలో 4 మాటలు అన్నంత మాత్రాన నువ్వు ఇల్లు వదిలి వెళ్ళిపోతావా, నన్ను క్షమించు ప్రేమ, ఎక్కడ ఉన్నా నాకు కనిపించు అని చెప్పి ధీరజ్ బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ప్రేమని వెతుక్కుంటూ వెళ్తూ ఉంటాడు. ఇక ప్రేమ బ్యాగ్ చేతిలో పట్టుకొని ఒక చోట కూర్చొని బాధపడుతూ ఉంటుంది. ఇక అది గమనించిన ధీరజ్ చాలా బాధపడుతూ ప్రేమ ఇంత అర్ధరాత్రి వేళ నువ్వు ఇంట్లో నుండి బయటికి రావడానికి కారణం నేనే నీ మనసుని బాధ పెట్టాను అని చెప్పి ఇక వెంటనే ప్రేమ దగ్గరికి వచ్చి ప్రేమ ఇంటికి వెళ్దాం పదా అనేసరికి ఇక ప్రేమ సైలెంట్గా కూర్చొని ఉంటుంది, ఏమీ మాట్లాడదు. ఏంటి ప్రేమ ఇంటికి వెళ్దామంటే మాట్లాడవేంటి అనేసరికి అప్పుడు ఏంటి మాట్లాడేది, నిన్ను మోసం చేశాను, నువ్వు నాకు కరెక్ట్ కాదు, నాలాంటి వాళ్లకు ఆ కళ్యాణ్ గాడే కరెక్టు, అందుకే వాడు మోసం చేసి వెళ్ళిపోయాడు, ఏదో నువ్వు నన్ను జీవితాన్ని నాశనం కాకుండా ఏదో బలవంతంగా తాళి కట్టావు, నా జీవితం ఏమైపోతే నీకేంటి, ముందు మీరిక్కడి నుంచి వెళ్ళిపోండి, నా బ్రతికేదో నేను బ్రతుకుతాను అని అంటూ ఉంటుంది. అప్పుడు ధీరజ్ ఏంటి ప్రేమ తెలియక ఏదో నోరు జారాను, నువ్వు అమూల్య విషయంలో తప్పు చేశావని నీకు వార్నింగ్ ఇచ్చాను, అంతేకాని నువ్వంటే ప్రేమ లేక కాదు, నువ్వంటే నాకు ప్రాణం ప్రేమ అనగానే అప్పుడు ప్రేమ అంటే నువ్వు చెప్పిందల్లా నేను నమ్మాలా, ఎలారా నిన్ను నమ్మేది, ఆ రోజు నేనంటే ఇష్టమని చెప్పావు, రాత్రి అమూల్య విషయం పూర్తిగా తెలుసుకోకముందే నన్ను అనుమానించావు, అవమానించావు, బాధ పెట్టావు, నేను ఎలాంటిదానో నీకు తెలియదా, అయినా పుట్టింటి నుంచి వచ్చేశాక నేను వాళ్ళ మనిషిలా ఎలా ఉంటాన్రా, నాకు ఎప్పుడైనా పుట్టిల్లు కాకుండా అత్తింటి వాళ్ళతోనే సంతోషంగా ఉండాలని అనుకున్నాను, అలాంటిది నువ్వు నన్ను అవమానించావు కదరా, నా మనసు ఎంత బాధపడిందో నీకు తెలుసా అని ప్రేమ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. ఇక అది చూసిన ధీరజ్ వెంటనే ప్రేమని హగ్ చేసుకొని ప్రేమ నన్ను క్షమించి ప్రేమ, ఏదో కోపంలో అలా మాట్లాడాను, ప్లీజ్ నీకు దండం పెడతాను, ఇంటికి రా ప్రేమ అని ఇక ధీరజ్ బ్రతిమిలాడుతూ ఉంటాడు. అది చూసిన ప్రేమ సరే వెళ్దాం పదా అని చెప్పి ఇక ప్రేమ ధీరజ్తో కలిసి ఇంటికి వస్తుంది. ఇక నర్మద మాత్రం ప్రేమ ధీరజ్ల కోసమే ఎదురు చూస్తూ ఉంటుంది. అమూల్య ఏంటొదినా, అన్నయ్య వదిన ఇంకా ఇంటికి రాలేదేంటి, ప్రేమ వదిన ఎక్కడికి వెళ్ళి ఉంటుంది అనగానే అప్పుడు నర్మద అవును అమూల్య నాకు కూడా భయంగా ఉంది, ఇంకా ఇంటికి రాలేదంటే ప్రేమ ఎక్కడికి వెళ్ళిందో ఏదైనా చేసుకుంటుందో ఏమో అని భయంగా ఉంది అని చెప్పి నర్మద అమూల్య ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలోనే ప్రేమని తీసుకొని ధీరజ్ ఇంటికి వస్తాడు. అది చూసిన నర్మద అమూల్య చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక నర్మద ప్రేమ దగ్గరికి వెళ్ళి ప్రేమ నేను చెప్పాను కదా ధీరజ్తో మాట్లాడి నీ ప్రాబ్లంని సాల్వ్ చేస్తానన్నాను, కానీ నువ్వు మాత్రం తొందరపడి ఇంట్లో నుంచి వెళ్ళిపోయావు, ఇప్పుడేం జరిగిందో చూడు అని నర్మద అనగానే ఇక ప్రేమ లేకపోతే ఏంటక్క, వీడి కోపం వచ్చినప్పుడు నన్ను బాధ పెడతాడు, సంతోషం వచ్చినప్పుడు సంతోష పెడతాడు, ఎలా అక్క వీడితో తట్టుకోవడం అని నర్మద అంటూ ఉంటే ఇక ధీరజ్ ఏంటి ప్రేమ నన్ను క్షమించమన్నాను కదా, ఇంకా ఆ మాటలే గుర్తుకు తెచ్చుకొని బాధపడక ప్రేమ ఇంట్లోకి వెళ్దాం పదా అని చెప్పి ధీరజ్ ప్రేమను తీసుకొని తన గదిలోకి వెళ్తాడు. ఇక అదంతా గమనిస్తున్న శ్రీవల్లి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇదేంటి ఈ ప్రేమ ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది, ఇక చాలా సంతోషంగా ఉండొచ్చు అనుకున్నాను, కానీ ఈ నర్మద మాత్రం ప్రతిసారి ప్రేమని ఏదో విధంగా అడ్డుకుంటూనే ఉంటుంది. ఇక వీళ్ళిద్దరి ఇంట్లో నుంచి వెళ్ళిపోతే నేను ఈ ఇంటికి మహారాణిలవ్వొచ్చని అనుకున్నాను, ఇంటిని రైస్ మిల్లుని సొంతం చేసుకోవచ్చు అనుకున్నాను, కానీ నా ప్లాన్ మొత్తం రివర్స్ అయిపోయింది అని
శ్రీవల్లి చాలా బాధపడుతూ ఉంటుంది. సేనాపతి రేవతి మీద చెయ్యి చేసుకున్నందుకు రేవతి ఒంటరిగా కూర్చొని బాధపడుతూ ఉంటుంది. ఇదేంటి, వీళ్ళ గొడవల వల్ల నా ఇద్దరి పిల్లల జీవితాలు నాశనమైపోయేలా ఉన్నాయి. ఈ విశ్వగాడు అమూల్యాన్ని ప్రేమించాను, పెళ్లి చేసుకున్నానని చెప్పాడు. కానీ ఆ అమ్మాయి మాత్రం వాడు నా మెడలో తాళే కట్టలేదు, మా ఇద్దరికీ పెళ్లి జరగలేదని చెప్పింది. ఇలాగే వదిలేస్తే నా పిల్లలు ఇక వాళ్ళ జీవితాలు ఎప్పుడూ సంతోషంగా ఉండవు. ఎలాగైనా నేను ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అని చెప్పి రేవతి సూట్ కేసులో బట్టలు సర్దుకొని ఇక బ్యాగ్ తీసుకొని బయటికి వెళ్తూ ఉంటుంది. అది చూసిన భద్రావతి, రేవతి ఎక్కడికి వెళ్తున్నావు అనగానే అప్పుడు రేవతి బయటికి వెళ్తున్నాను వదినా అని చెప్తుంది. ఇక అది విన్న భద్రావతి, మరి బయటికి వెళ్తే బ్యాగ్ ఎక్కడికి, మీ పుట్టింటికి వెళ్తున్నావా, మళ్ళీ ఎప్పుడొస్తావు అని భద్రావతి అనగానే ఇక రేవతి, నేను వెళ్ళేది తిరిగి రావడానికి కాదు, ఈ ఇంట్లో నుండి శాశ్వతంగా వెళ్ళిపోతున్నాను అని రేవతి అంటుంది. ఆ మాటలు విన్న భద్రావతి ఒక్కసారి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఏంటే నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోవడమేంటి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అనగానే అప్పుడు రేవతి, మరి ఎలా ఉండమంటావు, ఏ సంతోషం ఉందని ఉండమంటావు, నా కూతుర్ని ఏ రోజైనా ఇంటికి తీసుకువచ్చానా, నా కూతురికి నా చేత్తో వండి పెట్టానా, ఇప్పుడు నా కొడుకు జీవితం కూడా అలాగే తయారయ్యింది, నా పిల్లల జీవితాలు నాశనమైపోతూ ఉంటే నేను చూస్తూ ఇక్కడే ఎలా ఉండిపోతాను, అందుకే నాకంటూ విలువలేని ఈ ఇంట్లో నేను ఒక్క నిమిషం కూడా ఉండను అని చెప్పి రేవతి వెళ్తూ ఉంటే అప్పుడు భద్రావతి, రేవతి వద్దే ప్లీజ్ నీకు దండం పెడతానే అనగానే అప్పుడు రేవతి, నేను ఈ ఇంట్లో ఉండాలంటే నేను కొన్ని కండిషన్ పెడతాను, వాటికి ఒప్పుకుంటేనే నేను ఈ ఇంట్లో ఉంటాను అని రేవతి అనగానే అప్పుడు భద్రావతి, చెప్పే ఏంటి ఆ కండిషన్ అనగానే ఇక రేవతి, చూడు ఈ రెండు కుటుంబాల మధ్య గొడవలు ఆపేయాలి, నా కూతుర్ని ఈ ఇంటికి వచ్చి మళ్ళీ అత్తగారింటికి వెళ్ళేలా చెయ్యాలి, ఇక అమూల్యకి ధీరజ్కి పెళ్లి జరిపించాలి, అలా అయితేనే నా పిల్లల జీవితాలు సంతోషంగా ఉంటాయి, నేను కూడా ఈ ఇంట్లో సంతోషంగా ఉంటాను, వాటికి ఒప్పుకుంటేనే ఇక్కడ ఉంటాను, లేకపోతే నేను వెళ్ళిపోతాను అని రేవతి భద్రావతికి వార్నింగ్ ఇస్తుంది. ఆ మాటలు విన్న భద్రావతి ఒక్కసారి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఈ విధంగా ప్రేమ గురించి తప్పుగా మాట్లాడిన ధీరజ్ చెంప పగలగొట్టి అసలు నిజం బయటపెట్టిన నర్మద. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.